నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. ఏ దేశ సార్వభౌమత్వానికైనా ఆ దేశ చిత్రపటం అనేది ప్రతీక. ఎప్పుడైనా దేశ చిత్రపటాన్ని తప్పుగా చూపిస్తే అది తీవ్ర నేరంగా కూడా భావిస్తారు. అయితే భారత చిత్రపటాన్ని తప్పుగా చూపించడం పలుమార్లు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే మన దేశ చిత్రపటాన్ని మనం ఒకసారి నిశ్చితంగా గమనిస్తే దిగువ భాగంలో శ్రీలంక దర్శనమిస్తుంది. మరి దాన్ని నేరంగా పరిగణించాలి కదా అనే అనుమానం మీకు రావచ్చు. కానీ అలా చూపించకపోవడమే నేరమట. దీనికి ప్రధాన కారణం సముద్ర చట్టం. ఈ కారణంతోనే భారత చిత్రపటంలో అంటే భారత మ్యాప్లో శ్రీలంకను ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. సముద్ర చట్టాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే ఇది ఐక్యరాజ్య సమితి రూపొందించింది. దీని ప్రకారం ఒక దేశ సరిహద్దు సముద్రానికి ఆనుకొని ఉంటే దాదాపు 200 నాటికల్ మైళ్ళ వరకు అంటే దాదాపు 370 కిలోమీటర్లు ఆ దేశ సముద్ర ప్రాంతంగా పరిగణిస్తారు. భారతదేశ సముద్ర సరిహద్దుల్లో శ్రీలంక కూడా వస్తుంది. ఇక సముద్ర సరిహద్దులో శ్రీలంక కూడా ఉండటం వల్ల వాస్తవానికి తమిళనాడులోని ధనుష్కోడి నుంచి శ్రీలంకకు దూరం కేవలం 18 కిలోమీటర్లు మాత్రమే. సముద్ర చట్టం కారణంగానే భారతదేశం తన మ్యాప్లో శ్రీలంకను చూపించడం తప్పనిసరి అయిపోయింది. సముద్ర చట్టంపై 1956లో ఐక్యరాజ్య సమితి సమావేశం నిర్వహించినప్పుడు అనేక దేశాలు ఈ సదస్సులో పాల్గొన్నాయి. ఆ సమయంలో సముద్ర సరిహద్దులు సంబంధిత ఒప్పందాలపై లోతైన చర్చ జరిగింది. 1973, 1982 సమావేశంలో ఈ చట్టం చేశారు. ఈ కాలంలోనే అనేక సముద్ర అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాలు కూడా జరిగాయి. అందులో ఒకటే ఈ సముద్ర చట్టం. దీని ప్రకారం ఏ దేశపు చిత్రపటంలోనైనా అంటే మ్యాప్లోనైనా ఆ దేశ బేసిన్లో నుంచి 200 నాటికల్ మైళ్ళ పరిమితిని చూపించడం తప్పనిసరి చేశాయి. ఈ క్రమంలోనే శ్రీలంకను కూడా భారత్లో చూపించాల్సి వస్తుంది. సో మొత్తంగా అయితే భారత చిత్రపటంలో శ్రీలంక ఎందుకు ఉంటుంది అంటే సముద్ర చట్టం వల్ల మనం భారత చిత్రపటంలో శ్రీలంకను చూపించాల్సి వస్తుంది అనేది మనం తెలుసుకున్న అంశం. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.